అది 2015 జూన్. మణిపూర్ 6th డోగ్రా రెజిమెంట్ పై మిలిటెంట్ల దాడితో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తూర్పు భారతంలో 2 దశాబ్దాల్లోనే వర్స్ట్ అటాక్ గా నిలిచిన ఆ దాడిలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బలంగా కంబ్యాక్ ఇచ్చి మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదని ప్రపంచానికి తెలియజేసింది ఇండియా. మయన్మార్లోకి వెళ్లి మిలిటెంట్ల క్యాంపులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను హతమార్చి సైనికుల ప్రాణ త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ పూర్తి ఎపిసోడ్ ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్గా సాగింది. ఎన్నో సవాళ్లు, వాటన్నిటికీ మించిన ఎంతో రిస్క్తో కూడిన ఈ ఆపరేషన్ ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పేరు అజిత్ కుమార్ దోవల్. దేశం కోసం ఎంత దూరమైనా వెళ్లి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మిషన్ ని పూర్తి చేసే స్వభావం ఉన్న జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ జీవితంలో మయన్మార్ సర్జికల్ స్ట్రైక్ వంటి అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. దోవల్ లైఫ్లో ఒక్కో అడ్వెంచర్, ఒక్కో ఇన్స్పైరింగ్ స్టోరీ. దోవల్ జననం నుంచి పాకిస్తాన్లో ఒక స్పైగా ఆయన చేసిన అడ్వెంచర్స్ వరకు పూర్తి వివరాల మీద ఇప్పటికే ఒక వీడియో చేశాను. కేరళ రైట్స్ ని ఆయన ఎలా అడ్డుకున్నారు, 1988లో ఒక రిక్షావాలాగా గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి సిక్ మిలిటెంట్లకు చెందిన ఒక కీలక ఇన్ఫర్మేషన్ ని సంపాదించి ఎలా ఇండియాకు సాయం చేశారు వంటి విశేషాలను అందులో కవర్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇక ఈ వీడియోను మొదలు పెడదాం. 2015 మణిపూర్ అటాక్ ఇన్సిడెంట్ కి ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అప్పుడే అధికారులకు సర్జికల్ స్ట్రైక్ ఆలోచన వచ్చింది. స్ట్రైక్ ప్లాన్ ని రూపొందించే బాధ్యత ఆపరేషన్ మ్యాన్ అజిత్ దోవల్ కు అప్పగించింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటు అజిత్ దోవల్ కూడా వెళ్లాల్సింది. కానీ ఆ ట్రిప్లో దోవల్ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో మీడియాకు దూరంగా జరిగిన మన ఆపరేషన్ మ్యాన్ సీక్రెట్ గా మణిపూర్కి వెళ్లారు. ఇతర మిలిటరీ అధికారులతో మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్ ని ప్లాన్ చేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మాస్టర్ ప్లాన్ ని రూపొందించింది దోవల్ టీం. మయన్మార్ ప్రభుత్వంతో పాటు మోదీ నుంచి ఆమోదం పొందిన తర్వాత బార్డర్ దాటిన ఇండియన్ ఆర్మీ SSCKK, KYKL వంటి 2 ఉగ్రవాదుల గ్రూప్స్ పై విరుచుకుపడింది. ఉరీ సర్జికల్ స్ట్రైక్ 2016లో పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఉరీ సెక్టర్లోని ఆర్మీ క్యాంప్లో మారణ హోమం సృష్టించారు. ఈ ఘటనలో 19 మంది సైనికులు మరణించారు, 30 మంది గాయపడ్డారు. ఇది ఇండియాను షాక్కు గురిచేసింది. ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఇండియన్ ఆర్మీ బార్డర్ దాటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ స్ట్రైక్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే భారతీయులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీపై, ఆయన ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ అని ఆ సమయంలో చాలా తక్కువ మందికి తెలుసు. పాకిస్తాన్ కొంచెం రెచ్చగొట్టినా మీరు ఫుల్ ఫోర్స్తో రెస్పాండ్ అవ్వండి, ఇండియా సత్తా ఏంటో చూపించండి అని 2014లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్మీతో చెప్పారు దోవల్. 2016లో ఆ మాటల ప్రభావం ఎలా ఉంటుందో జైషే మహ్మద్కి అర్థమైంది. సర్జికల్ స్ట్రైక్ సమయంలో వార్ రూమ్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు అజిత్ దోవల్. ఆ సమయంలో వార్ రూమ్లో టెన్స్ సిచ్యువేషన్ కనిపించిందని ఓ అధికారి చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ని చంపేందుకు అమెరికా స్పెషల్ ఆపరేషన్ ని చేపట్టింది. ఆ ఆపరేషన్ ని వార్ రూమ్ నుంచి బరాక్ ఒబామా మానిటర్ చేశారు. అప్పుడు కనిపించిన టెన్స్ సిచ్యువేషన్ సర్జికల్ స్ట్రైక్ సమయంలోనూ కనిపించింది అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ఉరీ సర్జికల్ స్ట్రైక్ తర్వాతే అజిత్ దోవల్ గురించి, ఆయన కెపాసిటీ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ఆయన లైఫ్లో చాలా అడ్వెంచర్స్ చేశారు. ద డోక్లామ్ డిస్ప్యూట్ 2020 గల్వాన్ ఘటనకు కొన్నేళ్ల ముందే చైనా, భారత్ దేశాలు యుద్ధం అంచు వరకు వెళ్లాయి. డోక్లామ్ డిస్ప్యూట్ ఆ 2 దేశాల మధ్య అగ్గిరాజేసింది. కానీ తన డిప్లొమాటిక్ టాక్టిక్స్తో సమస్యను పరిష్కరించి అప్పటి వరకు యుద్ధం తప్పదని భావించిన వారందరినీ షాక్కు గురి చేశారు అజిత్ దోవల్. ఆయన ఏం చేశారో చెప్పే ముందు అసలు డోక్లామ్ ఇష్యూ ఏంటి అనేది క్విక్గా చెబుతాను. డోక్లామ్ అనే ప్రాంతం ఒక ట్రై జంక్షన్. ఇది ఇండియా, చైనా, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ డోక్లామ్ సిక్కింలోని నాథులా పాస్కు 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. డోక్లామ్ ప్రాంతం తమదంటే తమదే అని చైనా, భూటాన్లు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయి. ఇండియా డోక్లాంపై ఎలాంటి క్లెయిమ్స్ చేయలేదు. కానీ భూటాన్కు అవసరమైనప్పుడు మిలిటరీ సాయం అందిస్తానని గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో డోక్లాంలో రోడ్ కన్స్ట్రక్షన్ ని ప్రారంభించింది చైనా. దీన్ని భూటాన్ మాటల ద్వారా అపోజ్ చేసింది, కానీ చేతల్లో ఏమీ చేయలేకపోయింది. మిలిటరీ సాయం కోసం భారత్ను సంప్రదించింది.
డోక్లాంలో రోడ్డు కడితే చైనా నుంచి ఎప్పటికైనా ప్రమాదం తప్పదని భారత్ కూడా భావించింది. 2017 జూన్ 18న 2 బుల్డోజర్లతో 270కి పైగా మంది భారత సైనికులు సిక్కింలో ఇండియన్ బోర్డర్ దాటి డోక్లాం దగ్గరికి వెళ్లారు. అప్పటికే అక్కడ చైనా దళాలు ఉండటంతో 2 దేశాల మధ్య మిలిటరీ స్టాండ్ ఆఫ్ మొదలైంది. అలా డోక్లాం ఇష్యూ ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ లో కూడా కనిపించింది. ఈ ఇష్యూ మీద ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇండియా చైనా రిలేషన్స్ మరింత బలహీనపడ్డాయి. అవసరమైతే యుద్ధానికి దిగడానికి కూడా సిద్ధమని చైనా హెచ్చరించేది. ఇది 1962 కాదు, ఇది న్యూ ఇండియా. ఈ విషయం చైనా అర్థం చేసుకోవాలని ఇండియా తేల్చి చెప్పేది. రోజు రోజుకు సిచ్యువేషన్ మరింత వర్స్ట్ గా మారుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో జర్మనీ వెళ్లారు. బ్రిక్ సమ్మిట్ లో భాగంగా చైనా ఎన్ఎస్ఏ యంగ్ జైచీతో చర్చలు జరిపారు. అజిత్ దోవల్ మిరాకిల్ ని పుల్ ఆఫ్ చేశారు. రాత్రింబవళ్లు శ్రమించి సింగిల్ హ్యాండెడ్ గా సిచ్యువేషన్ ని ఇండియా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అటు భూటాన్ని మేనేజ్ చేస్తూ ఇటు ఇండియా చైనా మిలిటరీ, ఇంటెలిజెన్స్, విదేశాంగ అధికారులను ఒకే లైన్ లోకి తీసుకొచ్చారు. ఒక్క తప్పు జరిగినా పరిస్థితులు మరింత టెన్స్ గా అయ్యేవి. కానీ అప్పటికే లైఫ్ లో ఎన్నో అడ్వెంచర్స్ చేసిన దోవల్ చాలా కామ్ గా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేశారు. చైనాతో దోవల్ చర్చల తర్వాత పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు కనిపించాయి. ఇండియా చైనాల మధ్య మళ్లీ కమ్యూనికేషన్ మొదలైంది. చివరికి సైనికుల మధ్య ప్రతిష్టంభన వీడింది. 2 దేశాల సైనికులు డోక్లాం ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే అజిత్ దోవల్ ఒక సూపర్ స్పై అయినప్పటికీ ఆయన ఒక డిప్లొమాట్ కాదు. డిప్లొమాట్ అయ్యేందుకు ఎప్పుడూ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. కానీ డోక్లాం వంటి అతి సున్నితమైన, అతి క్లిష్టమైన సమస్యలను తన డిప్లొమసీతో పరిష్కరించారు. ఇది ఇండియాకు నిజంగానే ఒక డిప్లొమాటిక్ విక్టరీ. యుద్ధం అంచు నుంచి వెనక్కి వచ్చి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం అంత సులభం కాదు. ఈ డిప్లొమాటిక్ విక్టరీ ఇండియాస్ రీజనల్ సెక్యూరిటీ అండ్ పీస్ కి చాలా ఉపయోగపడింది. అయితే ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా డోక్లాం డిస్ప్యూట్ ని పరిష్కరించేందుకు చాలా కృషి చేశారు. జయశంకర్ కూడా ఒక గ్రేట్ డిప్లొమాట్. ఆయన జీవితం గురించి కూడా తెలుసుకోవాలనుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్యూచర్లో వీడియో చేస్తాను. ఆర్టికల్ 370 అబ్రాగేషన్. జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ని ఇచ్చే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం రద్దు చేసిందని మనందరికీ తెలుసు. అప్పటి వరకు ఒక రాష్ట్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించింది కేంద్రం. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ భారీ భద్రతా వలయంలోకి జారుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా ప్లాన్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కానీ ఎంత సెక్యూరిటీ పెంచినా ఫీల్డ్ లెవెల్లో ఏదైనా జరిగితే అని అందరిలోనూ ఆందోళన ఉండేది. ఏం చేస్తే హింస జరగకుండా చూసుకోవచ్చు అని మోదీ టీం ఆలోచిస్తున్న సమయంలో వారికి దొరికిన సమాధానం అజిత్ కుమార్ దోవల్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దోవల్ని వెంటనే జమ్మూ కాశ్మీర్కి పంపించింది కేంద్ర ప్రభుత్వం. శ్రీనగర్ నుంచి షోపియాన్ వరకు చాలా రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తిరిగారు. సిచ్యువేషన్ ని దగ్గరుండి మానిటర్ చేశారు. స్థానిక కశ్మీరీలతో టీ తాగుతూ వారిలో కలిసిపోయి చాలా విషయాలు మాట్లాడారు. పరిస్థితులు మెరుగుపడతాయని, ప్రజల భద్రత తమ బాధ్యతని నమ్మించారు. అంతేకాదు సైనికులు, భద్రతా సిబ్బంది, పోలీసులతో కూడా మాట్లాడుతూ ఉండేవారు. వారందరిలోనూ స్ఫూర్తిని నింపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అజిత్ దోవల్ బికేమ్ ఐస్ అండ్ ఇయర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆర్టికల్ 370 రద్దును దోవల్ కూడా సమర్థించారు. ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీరీలు ఖచ్చితంగా మద్దతిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. బంగారు భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు కశ్మీరీలకు కనిపిస్తాయి. జ్ఞానం లేని కొందరు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెరుగుపడుతుంది. కశ్మీరీల భద్రత మా బాధ్యత అని చెప్పుకొచ్చారు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లైఫ్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది దావూద్ ఇబ్రహీంని పట్టుకోవడమే అని నేను అనుకుంటున్నాను. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాను చాలాసార్లు దెబ్బతీశాడు. పాకిస్తాన్లో రిచ్ లైఫ్ అనుభవిస్తున్న అతన్ని పట్టుకుని రివెంజ్ తీర్చుకోవాలని ఇండియా చాలాసార్లు ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ అడ్డుకునేది. అయితే దావూద్ని పట్టుకోవాలని అజిత్ దోవల్ ఒకసారి ప్రయత్నించారట. అతని లొకేషన్ తెలుసుకుని పక్కా స్కెచ్ వేశారట. కానీ అండర్వరల్డ్ డాన్ ని పట్టుకోలేకపోయారు. పలు రిపోర్ట్స్ ప్రకారం ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కారణంగా అజిత్ దోవల్ ప్లాన్ దావూద్ ఇబ్రహీంకి లీక్ అయిందట. అలర్ట్ అయిన అండర్వరల్డ్ డాన్ వెంటనే తన లొకేషన్ ని షిఫ్ట్ చేసేశాడట. ఇండియాను అనేక విధాలుగా దెబ్బతీసిన డ్రగ్ లాట్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ చేతికి చిక్కి ఉంటే, అందులో కూడా మన జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారని తెలిస్తే ఆయనపై గౌరవం 1000 రెట్లు పెరిగుండేది.
దావుద్ని పట్టుకోకపోయినా నన్ను అడిగితే అజిత్ దోవల్కి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. ఇంత డెడికేటెడ్ డిసిప్లైన్డ్ ఆఫీసర్ ఇండియాకు మళ్ళీ దొరుకుతారా? దొరికినా అజిత్ దోవల్ చేసినన్ని సాహసాలు చేయగలరా? దేశ సేవలో తన 200% ఎఫర్ట్స్ పెట్టి ఎన్నోసార్లు ప్రాణాలను కూడా లెక్క చేయని దోవల్కి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అజిత్ దోవల్ లాంటి వారి గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చేస్తాను. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.